వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు, చాలా రోజులైంది. ఐ నో. సో శ్రోతలకి ఆఫ్టర్ లాంగ్ టైం, బట్ ఈ రోజు ఒక చాలా 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 2 నెలల్లో చాలా ఈవెంట్స్ జరిగాయి. ప్రపంచం అంతా దూసుకుపోతుంది. బట్ ఈ రోజు ఒక జనరల్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, భారతదేశం చరిత్ర వరకు వస్తే ఈ జియో పాలిటిక్స్, భౌగోళిక రాజకీయాల గురించి ఎక్కడ ఏం జరిగినా కూడా ఇదంతా చరిత్రలోకి వెళ్తే స్వాతంత్రం వచ్చిన రాటికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నెహ్రూ గారి పైకి వెళ్తుంది అది. సో ఈ రోజు శ్రోతలకి ఏంటంటే, మనం ఎందుకు ఇండియాలో ఉన్న ప్రస్తుత ప్రాబ్లమ్స్, ముఖ్యంగా భౌగోళిక రాజకీయాలు, పక్క దేశాలతో గాని ఇతర దేశాలతో గాని దూర దేశాలతో గాని ఉన్నటువంటి అన్ని సమస్యలకి మూలం అంతా అక్కడికి ఎందుకు వెళ్తుంది అన్నది మిమ్మల్ని కాస్త ప్రశ్నించి అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఒకసారి అన్నారు దీంట్లో, ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ రెండిటికి నెహ్రూ గాంధీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ నాయకత్వ లోపాలే అన్నారు. ఒక్కసారి నా ఉద్దేశం, నేను ఎవరిని దూషించకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తోటి చెప్తాను మీకు ఇది అన్నమాట. వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళు ఎప్పుడో మనం పుట్టక ముందు చనిపోయిన వాళ్ళు, వాళ్ళని తిట్టటము లేకపోతే వాళ్ళని ఏదో అంటాం, అది కాదు. అంటే అసలు మీరు ఒక ప్యూర్ ఎందుకు జరిగింది ఈవెంట్స్ ప్రకారం వెళ్దాం. ఎట్లా అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఇండియా వాళ్ళు ఏదో తెగ కష్టపడితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది అని అనుకుంటారు. అదొక పెద్ద అపోహ. ఇండియా లాంటి దేశానికి దానికి ఉన్న అది ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్ కి ఏ పవర్ దాన్ని వదులుకోవాలి అని అనుకోదు అన్నమాట. ఎంతో గతి లేని సిచ్యువేషన్ వస్తే వదిలేయాలి అనుకున్నారు. వదిలేసినా కూడా ఆ వదిలే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది వదిలేస్తే ఇది పెద్దదైపోతే మనకంటే ఎట్లా, అంటే బ్రిటిష్ వాళ్ళు, మనం స్ట్రైట్ గా మాట్లాడతాం, బ్రిటిష్ వాళ్ళు వదిలేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళని ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు పెద్ద పెద్ద కంట్రీ లాగా అయిపోయి మనకు ఫ్యూచర్ లో మనకే ఒక కష్టం వస్తుంది, వీళ్ళని మన కంట్రోల్ ఉంచుకుని వెళ్ళాలి అనుకుంటారు. అది ఓకే, అది మీకు దాని యొక్క కింద అండర్లైన్, దానికి అది అండర్లైన్ ఫ్యాక్టర్. అండర్లైన్ ఫ్యాక్ట్ కి నేను మిగతా ఒక ఎగ్జాంపుల్, అది పునాది, మన ఈ సంభాషణకి గాని మన భౌగోళిక రాజకీయాలకు అది పునాది. ఒక సైడ్ ట్రాక్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను 1 minute లో మీకు. సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికాలో గొడవలు ఏంటి? మన చిన్నప్పుడంతా నల్లవాళ్ళకి అక్కడ ఉండే యాక్చువల్ నల్లవాళ్ళందరికీ, ఆఫ్రికన్స్ కి వాళ్ళకి అవకాశాలు లేకుండా అక్కడ ఉండే తెల్లవాళ్ళు రూల్ చేసేవాళ్ళు, ప్రిటోరియా రిజైమ్ అనేవాళ్ళు, అంతేనా? అవును. అంతమంది యుద్ధం చేస్తే చాలా మందిని చంపేసేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు. కానీ ఎప్పుడో ఒక మనిషిని అట్లా అరెస్ట్ చేసిన వాడిని ఒక్కడిని బయటికి తీసుకొచ్చి, మేము బయటికి తీసుకొచ్చాం, మేము ఇప్పుడు ఈక్వల్ చేస్తామని చెప్పి నెల్సన్ మండేలా అని తీసుకొచ్చారు. నెల్సన్ మండేలా తోటి వాళ్ళు చేసేది ఏంటి? బేసికల్లీ ఉత్తగా డైరెక్ట్ గా కనుకైతే నల్లవాళ్ళందరికీ విపరీతమైన కచ్చ ఉంటుంది కాబట్టి, మనవాడు ఒకడిని, నల్లవాడిని ఒకడిని తెచ్చి కనుక దీనికి లీడర్షిప్ లో పెట్టామనుకో, ఫ్యూచర్ లో కూడా మన బతుకులు బాగుంటాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక టైప్ ఆఫ్ పప్పెట్ లాంటి వాడిని తీసుకొస్తారు అన్నమాట. అంటే వాళ్ళ చెప్పు చేతులతో, వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతినకూడదు. ఓకే, అది వేరే వాడి దేశం, మనం ఇన్నాళ్ళు బతికాం దాని మీద, కానీ మనని మొత్తం నీళ్ళు వచ్చి వెళ్ళగొట్టేస్తే నల్లోళ్ళు. కరెక్ట్. సో ఇప్పుడు మనం లెట్స్ గో ఫాస్ట్ టుడే. సో మన భారతదేశంలో నేను అది ఎందుకు చెప్పానంటే, మీకు అట్లాంటిదే ఇండియాలో కూడా ఒకటి సృష్టించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అది సృష్టించుకోలేదు అనుకో, ఇండియా రియల్ గా మ్యాసివ్లీ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయింది అనుకో, ఇందాక చెప్పినట్టు అది భౌగోళికంగా ఇండియా ఒక సివిలైజేషనల్ శక్తివంత దేశం అవుతుంది. శక్తివంత దేశం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇది ఇండియా, భారతదేశం అన్నది పెద్ద శక్తివంతం కాకూడదు, అందులో దాన్ని రన్ చేసే వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటది. అది ఎప్పుడు రన్ అవుతుంది. ఆ సిద్ధాంతము, ఆ పునాది రాయి మీద మొదలైంది. సో దానికి నెహ్రూ గారిని పట్టుకొచ్చారు. నెహ్రూ ఏముంది, గాంధీ ఏముందండి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ జెండా చూడాలి మీరు. జెండా కూడా ఇండిపెండెంట్ గా, దాంట్లో కూడా వాళ్ళది ఇంగ్లాండ్ జెండాని మూలం ఉంచి ఉండేదే ఫస్ట్ యాక్సెప్టెడ్. వాళ్ళు ఈవెన్ డొమినియన్ స్టేటస్ కూడా యాక్సెప్ట్ చేసేద్దామన్నారు. ఇప్పుడు జనాలకు హిస్టరీ తెలిస్తే ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళ కింద ఉందాం అన్నట్టుగానే మాట్లాడేవాళ్ళు అప్పటి వీళ్ళందరూ అన్నమాట. సరే, ఏదో ఒక స్టేజ్ వచ్చింది, స్వరాజ్యం వచ్చేసింది అనుకున్నాం అని అనుకున్నారు అన్నమాట. అది అయితే వాళ్ళు నిజంగా స్వరాజ్యం ఇచ్చేటప్పుడు ఊరికే ఇవ్వలేదు. వాళ్ళు ఎంత ఏడుస్తూ ఇచ్చారంటే, అసలు వాళ్ళు ఒకటి ఫస్ట్ పాయింట్ చెప్తాను మీకు, వాళ్ళు అన్నమాట,
వాళ్ళు వరల్డ్ వార్ టూలో బాగా ఓడిపోయిన తర్వాత ఇంకా మనం అసలు దీన్ని వాళ్ళ లెవెల్లో థర్డ్ డిగ్రీలో మన వాళ్ళ ఇండియన్స్ అందరినీ పెట్టి చేయాలన్నా కూడా ఇంకా చేయలేము దీన్ని అనే ఒక స్టేజ్ వచ్చేసింది. ఇవి చేయాలి అనుకున్నారు, కానీ ఇచ్చేటప్పుడు ఫ్యూచర్ లో ఏమవుతుంది అని ఒక భయం ఉందన్నమాట. అన్ఈజీ టైం, వదలకూడదా తప్పదు అని. కానీ వీళ్ళని వదిలేస్తే కష్టం అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే ఏం చేశారంటే పాకిస్తాన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇది మనము ఇక్కడ మన షోలో ఇది ప్రీ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. మనం వెరీ అంటే క్రిస్ప్ గా పోదాం. మనం ఇండిపెండెన్స్ ఇంకా రాకన్నా ముందు పోతూ వాళ్ళు ఒక పాకిస్తాన్ తయారు చేద్దామని అనుకున్నారు. అది సరే, అందరు ఏమనుకుంటారంటే పాకిస్తాన్ ని ఇండియా మీద తయారు చేస్తే ఏమొస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ పాకిస్తాన్ తయారు చేసి ఇండియాని ఏదో చేద్దామని కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇండియా అనే కంట్రీ కనుక నిజంగా ఇండిపెండెంట్ అయిపోతే అప్పట్లో వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 2 పవర్లు తేలే. ఒకటి పెద్దది వెస్ట్ ని లీడ్ చేసే పవర్ అమెరికా, రెండోది యుఎస్ఎస్ఆర్ అనే ఒక చాలా పెద్ద కంట్రీ ఒకటి ఫార్మ్ అయింది. ఆ యుఎస్ఎస్ఆర్ అసలు ఎక్కువగా జర్మనీని ఓడించింది కూడా రియాలిటీ చూసుకుంటే మన సెకండ్ వరల్డ్ వార్ రష్యా నాయకత్వంలో. అది దాని నుంచి కనుక అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ లో ఎక్కడి వరకు ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ కి పైన ఉండే ప్రతి పార్ట్ కూడా అప్పుడు యుఎస్ఎస్ఆర్. ఆ యుఎస్ఎస్ఆర్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అప్పుడున్న టెక్నాలజీలో. దానికి సీ కోస్ట్ లేదు ట్రేడ్ చేయాలంటే. ఇప్పుడు యుక్రెయిన్ పక్కన ఉన్న బ్లాక్ సీ, కాస్పియన్ సీలు అవే తప్పితే ఆ ఆర్కిటిక్ లోంచి ఎక్కువ వెళ్ళలేరు. ఎక్కడో ఇటు సైడ్ కి వస్తే పసిఫిక్ ఓషన్ ఉంది. వాళ్ళకి పెద్ద ట్రేడింగ్ కావాలంటే ఒక హాట్ దాన్ని ఏమంటారు వామ్ వాటర్ పోర్ట్స్ లేవు వాళ్ళకి అవి కావాలి వాళ్ళు ఏ ట్రేడ్ చేయాలన్నా అన్నమాట. సో వీళ్ళ బాధ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి కనుక ఇండియాలోకి దారే చేసుకుంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ వచ్చిందంటే అంతే సంగతులు. వెస్టర్న్ ఎవడు పట్టించుకోడు. సో ఇది ఒక ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి మనకు, ఒక 6 పాయింట్లు అనుకున్నాం. దీంట్లో రకరకాలుగా మనము చూసుకుంటే ఏంటంటే ప్రీ ఇండిపెండెన్స్ రాకన్నా ముందు రష్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతో బాగా మిత్రులు అవుతే మనకు ఇదో ముందు మన బ్లాక్ కంటే అమెరికా యూకే బ్లాక్ కష్టం అవుతుందని చెప్పేసి అప్పుడు పాకిస్తాన్ ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఈ బర్మా ఇలాంటి వాటి గురించి పెద్ద పట్టించుకోవాలి కదా. టిబెట్ దాని గురించి పట్టించుకుంటారు, ఎందుకు పట్టించుకోరు? వాళ్ళు ఎన్ని ప్లాట్లు చేశారో చూడండి. మన వాళ్ళు అప్పట్లో ఉండే మన వాళ్ళు అసలు బుర్ర పెట్టారా లేదా, వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా పర్లేదులే వాళ్ళు తెల్లోళ్లే గొప్పోళ్ళు వాళ్ళ కిందే ఉందాం అన్నట్టు చేశారా అనేది క్వశ్చన్ మార్క్. అది ఎవరు కావాల్సింది వాళ్ళు అనుకుంటారు. కానీ ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు, పాకిస్తాన్ అనే దాన్ని తీసుకొచ్చారు, కాన్సెప్ట్ తీసుకొచ్చి. ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ గా పాకిస్తాన్ ఉందంటే కనుక డైరెక్ట్ గా వెళ్లకుండా చేద్దామని చేశారు. సరే, ఇనిషియల్ గా వాళ్ళు ఓన్లీ వెస్ట్ పాకిస్తాన్ అంటే మళ్ళీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కలిపి పాకిస్తాన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, కాదు అసలు నేను చెప్పేది వినండి. వాళ్ళు ఈస్ట్ గురించి ఆలోచించలేదు. ఆ వెస్టర్న్ పాకిస్తాన్ ఒకటి క్రియేట్ చేస్తే రష్యా నుంచి కిందకి అసలు వెస్ట్ లోకి వెళ్లే అవకాశం లేదు కదా. సో వాళ్ళు బంగ్లాదేశ్ కి అంత ఓకే ఫస్ట్ అనుకోలేదు వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ మళ్ళీ ప్లాట్ చేసుకుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళకి ఈ చైనా కూడా కమ్యూనిస్ట్ అయ్యి రష్యాలోంచి రేపు పొద్దున టిబెట్ లోంచి కూడా వేసుకున్నారనుకో, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ లోకి ఈజీగా వేసేసుకోగలుగుతారు వీళ్ళు. ఇట్లా కుదరదు అని చెప్పి అప్పుడు మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ అనేది వాళ్ళు ఆలోచించారు అనమాట. బే ఆఫ్ బెంగాల్ లోకి రష్యా యొక్క లైన్ ఆపటం కోసమేమో ఈస్ట్ పాకిస్తాన్ తయారు చేశారు. అరేబియన్ సీలోకి లైన్ లేకుండా ఉండటం కోసమేమో వెస్ట్ పాకిస్తాన్ ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో ఇండియాని ముస్లిం, హిందూ ఇవేవో గొడవలు పెట్టి చేశారా, వీళ్ళు మనం చేయలేకపోయాం అనుకుని మిగతా వాళ్ళు అంత అనుకుంటారు. వాళ్ళు ఆలోచించుకునేది వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే. వాళ్ళ బిజినెస్ ఎట్లా అది అన్నమాట. సో అది ప్రీ ఇండిపెండెన్స్, అది ప్రీ ఇండిపెండెంట్ అనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఎట్లా ఇది అయింది చెప్పండి. అది పోస్ట్ ఇండిపెండెన్స్ కి వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న పాయింట్ ఉంది ప్రీ ఇండిపెండెన్స్ లో కూడా. 1934 నుంచి 1941 వరకు జిన్జియాంగ్ అని ఒక ప్రావిన్స్ ఉంది చైనాలో. అది అసలు ఏంటంటే ఇది ఈ ఊహలన్నీ వచ్చినప్పుడు ఎందుకు అట్లాంటి ఊహ వచ్చింది అనే దానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట. అది అప్పట్లో రిపబ్లిక్ ఆఫ్ చైనా చేతుల్లో లేదు, అది ఉన్నా కూడా సోవియట్ యూనియన్ చేతిలో ఉండేది, ఇన్ఫ్లుయెన్స్ లో అన్నమాట. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అనమాట. ఏముంది, సిన్జియాంగ్ పక్కనే ఉంటుంది కాశ్మీర్ బార్డర్. ఫుల్ కాశ్మీర్ మ్యాప్ తీసుకుంటే కనుక సిన్జియాంగ్ బార్డర్,
ఆ పైనుంచి కిందకు వచ్చేస్తాం కదా అనింది. సో అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే ఇది అది కనుక ఇస్తే కనుక ఈ సోవియట్ ట్రేడ్ లైన్ అనమాట ఇండియన్ ఓషన్ లోకి, మలక్కా స్టేట్స్ కి, మిడిల్ ఈస్ట్ కి మధ్యలోకి సోవియట్ యూనియన్ వాళ్ళకి ట్రేడ్ లైన్ పడిపోయి ఉండేది ఇండియా ద్వారా. అది పడటం ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ కి ఇష్టం లేదు అనమాట. సో నౌ ఇంకా ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ కొద్దాం. 1947 లో ఇండియా, పాకిస్తాను అప్పట్లో వచ్చేసాయి అనమాట. అది ఇచ్చారు కానీ ఇచ్చినా కూడా వాళ్ళకి వదలటం ఇష్టం లేదు అంత తొందరగా. ఇండియాకి మీదకి కంప్లీట్ కంట్రోల్. ప్రతి ఒక్కళ్ళు మన హిస్టారికల్ గా మన వాళ్ళు కామన్ పీపుల్ ఎంతసేపు ఏం ఆలోచించుకుంటారంటే ఇండియా వాళ్ళకి ల్యాండ్ మీద బార్డర్ లో కొట్లాటలు పెట్టారు, జమ్మూ అండ్ కాశ్మీర్, బంగ్లాదేశ్, రైట్స్ ఇట్లా అనే అనుకుంటారు తప్పితే ఇప్పటికీ చాలా మంది అసలు ఈ మొత్తానికి ప్లాట్ ఓన్లీ మెరైన్ వాటర్సే అసలు రియల్ ప్లాట్ అని ఎవ్వరూ అనుకోరు. అది పెద్ద ప్రాబ్లం మన జనాలతోటి. కానీ నేను దాన్ని చెప్తాను ఎందుకు మెరైన్ వాటర్ ఎంత ప్రాబ్లం అనేది, ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. లా ఆఫ్ సీ అని ఒకటి ఉండేది, UNCLOS 1 అని అన్నమాట. అది అసలు ఏంటంటే అసలు మెరైన్ వాటర్స్ లో కూడా ఇప్పుడు ఈ ఇన్ని మైళ్ళ వరకు ఇండియా వాటర్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్ అని ఈ లైన్లు ఉంటాయి చూసారా, అది సో ఆ పాయింట్ ని 1956 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 10 ఏళ్ల వరకు అసలు ఫార్మే అవ్వలేదు ప్రపంచంలో. అది ఫార్మ్ అవ్వలేదంటే ఏంటి, ఇంకా ఎంత దూరమైనా ఇండియన్ వాటర్స్ ఉండొచ్చు, ఎంత దూరమైనా మెరైన్ వాటర్స్ ఉండొచ్చు అనమాట. అది ఫారం అయ్యే వరకు ఇండియాని వాళ్ళకి వదలటం, ఇండిపెండెంట్ గా వదలటం వాళ్ళకి ఇష్టం లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే భారతదేశం చుట్టుముట్టున్నటువంటి సముద్ర ప్రాంతం అంతా ఏదైనా అవ్వచ్చు అన్నమాట. అది అప్పటి వరకు వాళ్ళకి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అది దాని కంట్రోల్లో ఉంచుకోవాలి. అది బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోండి. పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఏమిటి అనేది భారత స్వాతంత్రం తర్వాత ఇంకోటి వెస్ట్ పాకిస్తాన్ క్రియేట్ చేస్తే సరిపోలేదు అని తేలింది వాళ్ళకి అన్నమాట. ఎందుకంటే తజక్, ఉజ్బెక్ ఏమో అప్పుడు ఆల్రెడీ ఇందులో రష్యాలో ఉన్నాయి. కాశ్మీర్ అనేది ఏముంది అనుకుంటే కనుక వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో, సో రష్యా వచ్చి కాశ్మీర్ ఆక్యుపై చేసేసుకోగలదు. జిన్జాంగ్ ఏమో అప్పుడు యుఎస్ఎస్ఆర్ లో లేదు. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే చైనా ఇవేమున్నా కూడా రష్యానే కాశ్మీర్ ని కనుక కొట్టి ఇండియాలోకి వచ్చింది అనుకో, ఇంకా అంతే సంగతులు అయిపోయింది కదా అనుకున్నారు. అందుకని వాళ్ళకి వదలటం ఇష్టం లేదు. దీనికి నేను ఒక ఫర్మ్ పాయింట్ చెప్తాను మీకు. ఏంటంటే 1949 నవంబర్ వరకు ఇండియాలో సర్ క్లాడ్ ఆచిన్ లెక్ అని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉండేవాడు. మీరు ఆలోచించుకోండి, చీఫ్ 1949లో ఒక బ్రిటిష్ వాడే ఉండేవాడు. 2 ఏళ్ల దాకా ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఇండియా మొత్తాన్ని సోవియట్ యూనియన్ నుంచి సీల్ చేయకుండా వెళ్ళకూడదురా బాబు అని వాడే ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఇంకా ఆలోచించుకోండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళకే అసలు వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో సెకండ్. అది అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఇది ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటే ఎంత పోతే ఎంత, వాళ్ళకి అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే పైన గిల్గిట్ బాల్టిస్తాన్ అని ఉంటుంది అనమాట నార్థర్న్ కాశ్మీర్ లో. అది చాలా ఇంపార్టెంట్. అంటే లడక్ ఇప్పుడు కొత్త దాని ప్రకారం లడక్ పైన ఉంటుంది అనమాట అది. ఎందుకంటే అది డైరెక్ట్లీ బార్డర్ టు తజికిస్తాన్. అప్పుడు సోవియట్ యూనియన్ లో ఉండేది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళే భారత సైన్యాన్ని మొత్తం రన్ చేశారు. అది అన్ని సీల్ అయ్యే వరకు రన్ చేశారు. 2 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల వరకు అక్కడే అవ్వలేదు మీకు, 2 ఏళ్ల వరకు. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ చెప్తాను వినండి మీకు ఎంత దారుణం. వాళ్ళు ఇదంతా ఉండంగా వాళ్ళు సరే ల్యాండ్ బార్డర్స్ ఎట్లాగో అట్లా సోవియట్ యూనియన్ నుంచి పాకిస్తాన్ తయారు చేసి సీల్ చేశాంలే అని అనుకున్నారు. కానీ వాళ్ళకి నమ్మకం లేదు సీ బార్డర్స్ సీల్ చేయకపోతే కష్టం అని చెప్పి. అందుకని ఏం చేశారు అసలు, ఇది ఇంకా ఇంపార్టెంట్, బ్రిటిష్ ఇండియన్ నేవల్ చీఫ్ ఎప్పటివరకు ఇండియన్ నేవీ చీఫ్ తెలుసా, 1958 వరకు వైస్ అడ్మిరల్ సర్ స్టాఫెన్ హోప్ కార్లిల్ అనేవాడే మన ఇండియాకి, ఇండిపెండెంట్ ఇండియాకి నేవల్ చీఫ్. ఆలోచించుకోండి, అంటే 10 ఏళ్ల పాటు భారతదేశ నేవీని వాళ్ళ చేతుల్లోనే ఉంది. భారతదేశ నేవీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. మీకు ఎందుకని చెప్తున్నానంటే ఇదంతా ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్ బార్డర్ గురించి ఆలోచిస్తారు. ల్యాండ్ మీద చేసిన మసాలా, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన మసాలా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మసాలా అన్నిటికీ కారణం ఏంటంటే అసలు సీ ఇస్ ద కారణం, సముద్రమే కారణం అసలు. సో పోస్ట్ ఇండిపెండెంట్ ఈ భారత ప్రభుత్వము అంటే భారత స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం ఏర్పడకన్నా ముందున్నటువంటి సరిహద్దు భాగాలకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే
వ్యాపారం చేసుకోవడానికి అక్కడ సముద్రం. అది సోవియట్ యూనియన్ రష్యాకి వ్యాపారం లేకుండా చేయాలంటే వీళ్ళు దగ్గరుండి అది అవ్వకుండా చేసి వెళ్ళాలనుకున్నారు. నేను 1958 ఇయర్ చెప్పినప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. UNCLOS ఎట్లా మ్యారిటైమ్ ని డివైడ్ చేయాలి అనే రూల్స్ ని వీళ్ళు తయారు చేసి యునైటెడ్ నేషన్స్ ద్వారా తీసుకొచ్చింది 1956 లో. అదేదో అయ్యే వరకు ఇక్కడే ఉందామంటే ఈ రూల్స్ ఒక్కసారి క్లారిటీ. ఈ రూల్స్ ఏంటంటే సముద్రంలో సముద్ర జలాలు ఎవరి ఆధీనంలో ఉంటాయనే అనే దానికి ఎంత దూరం వరకు ఉండొచ్చు, ఎంత దూరం వరకు భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందనే అది ప్రపంచంలో సమితి ద్వారా ఆమోదించబడినటువంటి ఆంక్షలు అనుకోండి, లేకపోతే ఆంక్షలు కాదు రూల్స్ అన్నమాట. సరిహద్దు అవి రూల్స్. ఇంకా ఆ రూల్స్ అవేవో వచ్చే వరకు ఇండియా నేవీ చీఫ్ బ్రిటిష్ వాళ్లే ఉండేవాళ్ళు అన్నమాట. అది ఫర్మ్ అప్ అయ్యే వరకు అన్నమాట. అది సో అందుకని ఇండియా నేవీ చీఫ్ కూడా వాళ్ళు చేసుకొని ఆర్మీ చీఫ్ ఏమో కాశ్మీర్ ని ఇండియా నుంచి గొడవల్లో పెట్టేళ్లే వరకు ఆర్మీ చీఫ్ నుంచారు 1949 వరకు. UNCLOS రూల్స్ వచ్చే వరకేమో నేవీ చీఫ్ నుంచారు. నౌకాదళం వాళ్ళని ఉంచుకున్నారు. బాబా అసలు భలే మ్యాచ్ అయింది ఇది. సో ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇది మొత్తం టైము నెహ్రూ గారు. అప్పటికి ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే 1951 లో టిబెట్ ఇండిపెండెంట్, ఈ 1951 వరకు టిబెట్ ఇండిపెండెంట్ గా ఉండేది. ఆ ఇండిపెండెంట్ కంట్రీ ఇండియా సైడ్ కి వస్తుందా? ఆ ఇండిపెండెంట్ కంట్రీ ఇండియా సైడ్ కి వస్తే అక్కడి నుంచి వీళ్ళు క్షియాచిన్ కాదు, అదే ఇందాక చెప్పాను చూడండి, మన దాని పేరేంటి ఇప్పుడు జెంగ్జియాంగ్ లోంచి మళ్ళీ సోవియట్ యూనియన్ టిబెట్ లోంచి ఇంకేదైనా దారిలోంచి వేసేసుకుంటుందేమో. ఏముంది, నేపాల్ పైనే కదా టిబెట్ అంటే. అందుకని వాళ్ళకి నమ్మకం లేదు. 1951 లో వాళ్ళు టిబెట్ ఎప్పుడైతే చైనా ఆక్యుపై చేస్తుందో కొంచెం అమ్మయ్యా అని గాలి పీల్చుకున్నారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. అది ఆ తర్వాత గాలి పీల్చుకున్న వాళ్ళకి ఇంకా నమ్మకం లేదు. వాళ్ళకి మరి నెక్స్ట్ మీరు ఇంకొకటి మాల్దీవ్స్, లక్షద్వీప్ గురించి కూడా అన్నారు. అవును, ఇంకా అవ్వలేదు. అది ఇంకోటి కూడా ఉంది. మీరు 1956 గురించి మాట్లాడుతున్నాను కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు అమెరికా అండ్ బ్రిటన్ వాళ్ళు కలిసి గోవా అనే కంట్రీ ఉంది, గోవా అనే అప్పుడు ఇంకా పోర్చుగల్ చేతిలో ఉండేది అన్నమాట. ఇది కూడా విచిత్రం. ఇది గోవా పోర్చుగీస్ చేతిలో ఉండటం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ గోవా మాత్రం పోర్చుగీస్. అది ఆ వెస్ట్, అది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళనివ్వకూడదు అనుకున్నారు. ఎందుకు? ఈ 1956 లో పెట్టిన యూనిక్లాస్ లాస్ ప్రకారం ఏంటంటే ఒక కంట్రీకి ఎక్కడ ఐలాండ్ ఉన్నా ఐలాండ్ చుట్టూరా ఉండే వాటర్స్ కూడా వాళ్ళవే అవుతాయి అన్నమాట. ఇప్పుడు గోవా కనుక పోర్చుగల్ చేతిలో ఉందనుకో, ఆ అరేబియన్ సీ పార్ట్ మొత్తం పోర్చుగీస్ చేతులు ఉంటాయి. పోర్చుగీస్ ఎట్లాగూ అప్పట్లో మరి అమెరికా సైడ్ ఉండే కంట్రీ కదా, ఇది ఈ కోల్డ్ వార్ టైంలో అమెరికా వెస్టర్న్ బ్లాక్, ఈస్టర్న్. సో వెస్టర్న్ బ్లాక్ చేతిలో కనుకుంటే అమెరికన్ బ్రిటిష్ వాళ్ళ నేవల్ ఫోర్సులన్నీ తీసుకొచ్చి గోవా చుట్టూరా పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎట్లాగూ రష్యా వాడిని రానివ్వకుండా చేయొచ్చు అని ఒక ప్లాన్ లో గోవాకు మటుకు రాకుండా చేయాలని పెట్టుకున్నారు అన్నమాట. ఇండిపెండెన్స్, గోవాని ఇండియాలో కలవకుండా చేయాలని పెట్టుకున్నారు. అది కూడా ఉంది అన్నమాట. అందరికీ చెప్పాలంటే 1961 లోనే వచ్చింది గోవా ఇండియాలో జాయిన్ అయింది. అది కూడా యుద్ధం చేస్తే జాయిన్ అయింది అన్నమాట. ఇదంతా ఒక పెద్ద గొప్ప అయితే, ఇంకోటి మాల్డీవ్స్ కి ఒక కింగ్డమ్ ఉండేది. వాళ్ళు అనుకున్నారు ఇదంతా బానే ఉంది, ఇప్పుడు అది గోవా సంగతి ఎట్లా ఉన్నా కిందకెళ్ళినా కూడా తలకాయ నొప్పే కదా, మాల్డీవ్స్ కూడా ఇండియా ఇండిపెండెంట్ నేషన్, అది వెళ్ళి ఇండియాతోటి వెళ్లకుండా ఉంచాలి దాన్ని. అది వెళ్ళి ఇండియాలో కలిసిందంటే మొత్తం మోసం అయిపోతుందని చెప్పి మాల్డీవ్స్ వేరుగా ఉంచారు. ఇది ఇలా ఉండగా చాగోస్ ఐలాండ్స్ అని ఉన్నాయి, ఇప్పటికీ తెలుసు అందరికీ. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడే డీగో గార్షియా బేస్, అమెరికన్ బేస్. ఇప్పుడు నిన్న ఇరాన్ వెళ్లి చావగొట్టినది కూడా బాంబర్స్ అన్ని వెళ్ళింది డీగో గార్షియా నుంచే వెళ్ళాయి. అది మాల్డీవ్స్ కి, లక్షద్వీప్ కి కింద ఉండే ఐలాండ్స్ లో ఉంటుంది. చాగోస్ ఐలాండ్స్ అంటారు. అవి యాక్చువల్లీ మారిషస్ కి సంబంధించినవి, కానీ వీళ్ళు తీసేసుకున్నారు, వీళ్ళ చేతిలో ఉంచుకున్నారు ఇప్పటికే అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను ఇంకా నెక్స్ట్. సో ఎప్పుడు వెళ్ళిపోయింది అది అసలు? ఇవన్నీ వదిలేసి 1956 లోనే వదిలేసి వెళ్ళిపోయారా ఈ బ్రిటిష్ వాళ్ళు నేవీ, భారత నౌక 1956 లో కూడా వదలలేదు వాళ్ళు, 1958 లో వదిలేరు వాళ్ళు అన్నమాట. ఈ మధ్యలో ఇంకా చాలా తతంగాలు ఉన్నాయి. లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి చూసారా, వాటిల్ని ఏమనుకున్నారంటే కనీసం వాటిల్ని కనుక ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య స్ప్లిట్ చేద్దాం అనుకున్నారు ఐలాండ్స్ ని.
పాకిస్తాన్ ఎక్కడుంది, లక్షద్వీప్ ఎక్కడుంది, చాలా కింద ఉంటది అది అసలు. సో వాళ్ళేమనుకున్నారు, లక్షద్వీప్ ని ఎలా స్ప్లిట్ చేయాలి అనుకున్నారు. ఇది అసలు నాకు ఒక రకంగా నవ్వొస్తుందండి. ఆగు చెప్పండి, ఇది చెప్పేదేనండి. ఎంత దూరం అది అసలు, అది ఎంత ప్లాటో చెప్తాను మీకు. ఇది 1956 లో మినికా ఐలాండ్ అని ఉంటుంది, అన్నిట్లో లాస్ట్ అనమాట లక్షద్వీప్ లో అడుగునుంటుంది. ఆ మినికా ఐలాండ్స్ లో ఏం చేశారంటే, మరి ఇవన్నీ నెహ్రూ గారు జరగనిస్తూ ఉన్నాడు వాళ్ళు చేస్తుంటే, అది గొప్పతనం ఇక్కడ అన్నమాట. ఆయనే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా. మినికా ఐలాండ్స్ లో చాలా మంది మనం దేశవాసీయులకి తెలియదు ఏంటంటే అక్కడ. సో ఇక్కడ అంటే మీరు చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్తూ ఇంత దూరం ఉన్నటువంటి వాటిని కూడా పాకిస్తాన్ లో కలుపుదామని చూసారన్నారు కదా ఈ ఐలాండ్స్ ని. కలుపుదాం అంటే ఎట్లా అంటే, వాళ్ళవన్నీ ఇండిపెండెంట్ కంట్రీలు కింద. అదే మన ఇప్పుడు ఇండియాలో కనుక గ్వాలియర్ మహారాజు వీళ్ళందరూ ఇండియాలో జాయిన్ అయిపోయారే, పటేల్ దాంతో. అట్లానే ఇవి ఇంకా కొన్ని ఉండేవి కదా, తర్వాత ఎప్పుడో జాయిన్ అయినవి. అట్లానే ఇది ఏమైందంటే, ఇంకా గోవా జాయిన్ అవ్వలేదు, గుర్తుంచుకోండి ఇది జరిగినప్పుడు. సో ఇది జరిగినప్పుడు ఇంకా గోవా కాలేదు, గోవా ఇంకా పోర్చుగల్ చేతిలోనే ఉంది. ఈ మహా ఈవెంట్, గ్రేటెస్ట్ ఈవెంట్ చాలా మంది చదువుకుంది ఒకటి ఉంది అనమాట, మిన్కా ఐలాండ్ అని ఉంటుంది. దానికో మహారాజు ఉండేవాడు అనమాట. వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి ఇండియాలో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారు, అట్లా కాదు, వాళ్ళకి ఎట్లయినా పాకిస్తాన్ లో కలపాలని కోరికుంది. అక్కడ ట్రైబల్ పాపులేషన్ కానీ ముస్లిమ్స్ ఎక్కువగా అనమాట ఆ ఐలాండ్ లో. అక్కడ రెఫరెండం పెట్టించారు, అసలు ఇండియా ఒప్పుకుంది. గొప్పది అప్పుడున్న ఇండియన్ లీడర్షిప్ యొక్క దౌర్భాగ్యం చూడండి. అక్కడ ఇదంతా జరిగినప్పుడు నెహ్రూ గారే ఉన్నారు. అవును, అదేంటో చెప్పేదేనండి. వాళ్ళు పెడితే మన ఇండియాకి ఏదో అదేదో అంటారే, సుడి ఉండి కాస్త ఏదో బతకాలని రాసి ఉంది తలరాత. అందుకని అందులో ఉండే వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇండియాలో జాయిన్ అవుతాం అన్నారు. అక్కడతోటి వీళ్ళకి దెబ్బతిన్నారు, బ్రిటిష్ వాళ్ళ ప్లాట్ దెబ్బతింది. దాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెడితే ఏమయ్యేది ఆలోచించుకోండి. 1956 లో ఆ కొత్త రూల్స్ వచ్చాయన్నాను కదా, మెరైన్ రూల్స్. అప్పుడు ఏమయ్యేదంటే, మొత్తం అరేబియన్ సీ ని సగం కింద డివైడ్ చేసేవాళ్ళు, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. నీళ్లు కూడా డివైడ్ అయిపోయేవి. ఆ నీళ్లు, ఎందుకంటే నీళ్లు డివైడ్ అయిన తర్వాత గోవా, ఇంకోటి గుర్తుంచుకోండి వీళ్ళ ప్లాట్ ఎట్లా ఉందో, గోవా ఇంకా పోర్చుగల్ లో ఉంది. సో అక్కడ పోర్చుగల్ వాటర్స్, పాకిస్తాన్ వాటర్స్ వచ్చేసేవి. మొత్తం ఎక్కడ వరకు, కింద కేరళ వరకు కూడా పాకిస్తాన్ వాటర్స్ ఉండేవి. సో కేరళ కింద, ఇంకా కింద మిన్కా ఐలాండ్స్ అంటే అన్నమాట, అక్కడ వరకు ఉండేది. ఇంకా పెద్ద ప్లాట్ ఆలోచించుకోండి, అటు సైడ్ బంగ్లాదేశ్ క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ దగ్గర నుంచి మిన్కా ఐలాండ్, మిన్కాయ్ కూడా అప్పుడు ఐలాండ్ ఏమైంది, పాకిస్తాన్ లో పార్ట్ అయింది అనుకో పొరపాటున. మిన్కా ఐలాండ్, బంగ్లాదేశ్, ఇటు సైడ్ కరాచీ, ఆ మొత్తం ఇండియా చుట్టూరా వాటర్ లో ఒక పాకిస్తాన్ వాటర్స్ తయారు చేయాలని వీళ్ళ ప్లాట్. పెద్దదే ఇది చక్రవ్యూహం. అది చుట్టూరా ఒక పాకిస్తాన్ వాటర్స్, ఇండియా వాటర్స్ తయారు చేసి అప్పుడు వదిలి వెళ్ళిపోద్దాన్రా హ్యాపీగా అనుకుని. అప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళే నేవల్ చీఫ్ ఉండేవాడు. అది సో అది నేను చెప్పేది అనమాట. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అన్నిట్లోంచి కట్ చేసుకెళ్తారనమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఇది మొత్తం ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి మీరు. త్రిపురలో కలవాల్సిన చిట్టగాంగ్ లో హిందూస్ ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ తీసుకెళ్లి బంగ్లాదేశ్ కి ఇచ్చారు. చిట్టోగ్రామ్ అంటారు దాన్ని, యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్. చిట్టగాంగ్ పోర్టు అది బంగ్లాదేశ్ లో పెట్టారు. ఎందుకంటే ఆ పోర్ట్ కనుక అక్కడ ఉండి టిబెట్ కనుక ఫార్మ్ అవ్వకపోతే సోవియట్ యూనియన్ వయా టిబెట్ ఆ చిట్టగాంగ్ వెళ్ళిపోతుందని చెప్పి చిట్టగాంగ్ తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో పెట్టారు. కింద మిన్కాయిన్ ఏమో పాకిస్తాన్ లో పెడితే, అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్నాం, అప్పుడు చిట్టగాంగ్ అప్పుడు కూడా పాకిస్తాన్ కింద లెక్క కదా. 1949 ఆ టైంలో, 1971 లో బంగ్లాదేశ్ వచ్చింది కానీ. సో చిట్టగాంగ్ నుంచి మిన్కాయ్ నుంచి కరాచీ ఒక లైన్ తీసుకోండి మీరు. సో భారతదేశం చుట్టుముట్టు కింద ఉన్నటువంటి సముద్రంలో వాళ్ళదే ఉంటది, ఇండియన్ ఓషన్ లో ఉంటుంది మిన్కాయ్. సో మిన్కాయ్ ఇండియన్ ఓషన్ లో కొంత వాటర్స్ పాకిస్తాన్ కి, అరేబియన్ సముద్రంలో నిలువునా సగం వాటర్స్ పాకిస్తాన్ కి, బే ఆఫ్ బెంగాల్ లో కూడా సగం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అన్నమాట. అలా వాళ్ళు ప్లాట్ చేశారు ఇదంతా అన్నమాట. అది సో మొత్తానికి ఇట్లా అయితే ఇది జరిగినప్పుడు ఎందుకని చేశారంటే వాళ్ళు ఇదంతా ఫస్ట్. ఇంకోటి ఇప్పుడు చెప్తాను మీకు, ఇంకా ఉంది, ఇక్కడతో అవ్వలేదు. వాళ్ళు కూర్చున్నారు ఇవంతా అయిపోయిన తర్వాత. ఇండియా ఏం చేసింది, 1961 లో గోవా వచ్చి పార్ట్ ఆఫ్ ఇండియా అయిపోయింది. 1958 లో ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళ ఇండియన్ నేవీ వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ మిన్కాయ్ ఏమో ఇండియాలోకి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అనిపించింది, అరే ఈ బంగ్లాదేశ్ అటేటో ఉంది, ఇటేటో పాకిస్తాన్ ఉంది, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ పాకిస్తాన్, ఈ ఫక్తున్స్ వీళ్ళందరూ అసలు ఇండియా వీళ్ళని మింగేస్తుంది ఇట్లా కనుక వదిలేస్తే ఏదో ఒక రోజు అని అప్పటికి వాళ్ళకి అనుకుందనమాట. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. చైనా
చైనా ఎట్లా ఉండేదంటే చైనాలో ఎక్కువ పార్ట్ అంతా అప్పుడు రష్యాకి అగేన్స్ట్ గా వెస్ట్రన్ బ్లాక్ కే ఎక్కువ హెల్ప్ చేసుకుంటూ తన పైకి వచ్చింది రష్యా అన్నమాట. అందుకే చైనా ఏం చేసినా వదిలేశారు అప్పట్లో. అన్ని ఆ టిబెట్ ని ఆక్యుపై చేసిన వదిలేశారు, ఎవడు గొడవ చేయలేదు. ఎప్పుడు చైనాకిను రష్యాకి గొడవలు అవుతూ ఉండేవి అప్పట్లో అన్నమాట. మన ఇండియా పాకిస్తాన్ లాగానే డ్యూరింగ్ కోల్డ్ వార్ టైంలో అన్నమాట, ఆ టిబెట్ ని ఆక్యుపై చేసుకున్నప్పుడు. సో వీళ్ళు అనుకున్నారు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ఉంది, కానీ ఎంతోసేపు పట్టదు, ఇండియా ఏదో ఒక రోజు ఉన్నట్టుండి పడేస్తుంది, దీనికి ఇట్లా కుదరదని చెప్పి చైనా పాకిస్తాన్ తోటి వీళ్ళు మాట్లాడి పాకిస్తాన్ లో ఉండే సక్షాం వ్యాలీని పాకిస్తాన్ నుంచి చైనాకి గిఫ్ట్ కింద ఇప్పించారు అన్నమాట. అది ఇంకోటి ఏంటంటే చైనా ఈ నెహ్రూని నువ్వు కనుక ఇప్పుడు చైనా మీద యుద్ధం చేసావంటే ప్రపంచ యుద్ధం అవుతుంది, నువ్వు చేయవాకని చెప్పి నెహ్రూని ఇదేంటి ఎయిర్ ఫోర్స్ ని వాడనివ్వలేదు. 1962 చైనా వాడలేదు. అవును, వాడితే అసలు వెళ్ళేది కాదు అది అన్నమాట. వాళ్ళేం చైనా వాళ్ళేం అంత గొప్పగా గెలిచిందేం లేదు 1962లో, వాళ్ళు బాగానే చితక్కొట్టారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అందుకని ఏంటంటే ఈ నెహ్రూ మీద వీళ్ళంతా వెస్టర్న్ పవర్స్ హీ యూస్ టు బిహేవ్, వాళ్ళందరూ కరెక్ట్ అని కదా అప్పట్లో, వాళ్ళు ఏం చెప్తే అదే గ్రేట్ అని చెప్పి నెహ్రూ భుజం మీద అమెరికన్ అంబాసిడర్ చెయ్యేసి చెప్పాడు, నువ్వు కనుక ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వాడేవంటే కనుక వరల్డ్ వార్ వస్తుంది, ఆ పని మటుకు చేయవు, ఒక ప్రపంచ శాంతి కోసం అంటే ఇంకేముంది, నేనే ప్రపంచ శాంతి దూతను అనుకుని గొప్పలు ఫీల్ అయిపోయి ఎయిర్ ఫోర్స్ ని వాడనివ్వలేదు. అక్షయ్ చిన్ వెళ్ళిపోయింది అప్పటికి. అక్షయ్ చిన్ ఎందుకు వెళ్ళిపోయిందంటే అక్షయ్ చిన్ కనుక చైనా చేతుల్లో లేకపోతే గిల్గిట్ బాల్టిస్తాన్ పోర్షన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అసలు ఉండదు, అదంతా ఎప్పుడో ఇండియాలోకి వచ్చేసేది. సో చైనా తోటి ఇటు సైడ్ ఒక కరువు లాగా తయారు చేయించి పాకిస్తాన్ లో ఉన్న ల్యాండ్ ఏది ఇచ్చేసిన కాశ్మీర్, పాకిస్తాన్ లో ఉన్న పార్ట్ ఏది ఇండియా వాళ్ళు ఆక్యుపై చేయకుండా చేసుకుని కనీసం అది ఆపుదాం, లేకపోతే రష్యా వాడికి డైరెక్ట్ గా వచ్చేస్తాడు బే ఆఫ్ బెంగాల్లోకి, వాడి ట్రేడ్ వస్తుంది అని అప్పుడు చేసుకున్నారు అనమాట. అంత చేసుకున్న తర్వాత 1971లో బంగ్లాదేశ్ క్రియేట్ అయింది అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అనమాట. అది అప్పుడు ఏమైంది, అప్పటికి వాళ్ళకి ఇన్సైడ్ బే ఆఫ్ బెంగాల్ది ఈ పాకిస్తాన్ లాస్ అనేది ఉందే, వాళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారు అనమాట. అదే సో బాటం లైన్ ఇదంతా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. నెహ్రూ గారు అంతా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎలా ట్రై చేస్తారంటే చెప్తున్నాను మీకు, ఇవన్నీ అంటే ఇక్కడ మనం జస్ట్ ముగించే ముందు ఇవన్నీ కూడా కావాలంటే అప్పుడే దీన్ని టైట్ చేయాల్సింది ఉండే, ఇలాంటివి జరగకుండా. నేషనలిస్టిక్ గా ఉండుంటే ఏమవుతుంది అనేది ఇవన్నీ చాలా మందికి అప్పటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళందరినీ అసలు పవర్ లైన్స్ లోకి రాకుండా తొక్కేశారు. ఇప్పుడు చితక్కొట్టి నరికి ఉరేసిందేమో ఈ నేషనలిస్టిక్ గా తెలిసిన వాళ్ళని, వాళ్ళ చేతుల్లో వాళ్ళ జేబుల్లో ఉండి ఆడుకునే వాళ్ళందరినీనేమో లీడర్ల కింద తయారు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని రన్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు. సో ఈ రకంగా ఇది అప్పుడే ఈ పునాదులన్నీ కరెక్ట్ ఉండి ఉంటే ఇలాంటి సరిహద్దు వివాదాలు గాని, సముద్ర జలాల వివాదాలు గాని, అసలు ఇది మొత్తం సరిహద్దు కాదండి. నేను మళ్ళీ సమ్మరీకి, అవును, ఇంకా పెద్దది భారతదేశం తోటి వాళ్ళ ప్రాబ్లం అంతా ఏమిటంటే ఇండియాలో ఉండే మెరైన్ లైన్ కి రష్యాకి యాక్సెస్ లేకుండా చేయాలి. ఇండియా రష్యా కనుక ఫ్రెండ్స్ అయితే అది గ్యారంటీ వచ్చిందంటే ఇంకా వెస్టర్న్ వాళ్ళకి హోల్డ్ ఉండదు, వాళ్ళ బిజినెస్ నడవవు. అందుకని ఫస్ట్ ల్యాండ్ చేశారు. ల్యాండ్ తోటి సరిపోదురా బాబు అనుకున్నారు, సీని చేద్దాం అనుకున్నారు. ఆ సీది రూల్స్ రాశారు 1956 లో. రూల్స్ రాసి సీన్ చేయడానికి చాలా కష్టపడ్డారు అన్నమాట. లక్కీగా అది ఆ కష్టపడ్డా కూడా అవ్వకపోతే అప్పుడు చైనా తోటి కూడా ఇండియాని ఆక్యుపై చేయించి ఒక బిల్డప్ ఆ చుట్టూరా ఉండేదానికి ఒక దాన్ని ఏమంటారు, గోడ మీద సిమెంట్ గట్టి కాంక్రీట్ వేసి పెట్టి అమ్మయ్య అని బ్రీదింగ్ లో వాళ్ళు అప్పుడు గాలి పీల్చుకోగలిగారు. బట్ ఏదో రకంగా మొత్తానికి అట్లీస్ట్ ఈ ఐలాండ్స్ అన్ని భారతదేశంకే ఉన్నాయి. ఈ రోజు ఇంకా మళ్ళీ రివైవ్ అవుతుంది. మోడీ గారు దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. చక్కగా చెప్పారండి. ఇది అంటే క్లారిటీ చాలా ఉంది. ముందు వెనక ఎట్లా ఉంది, అసలు భారతదేశము రష్యా వైపు వెళ్లకుండా ఎట్లా ఈ బ్రిటిష్ ఆధ్వర్యంలో వెస్ట్రన్ పశ్చిమ దేశాలు ఎలా చేసే, ముఖ్యంగా బ్రిటిష్ అండ్ అమెరికా. రమణ గారు, అది క్లుప్తంగా నెహ్రూ గారి బాధ్యత అంటారు ఇదంతా. ఓకే, పునాదే సరిగా పడలేదు, పడనివ్వలేదు. వాళ్ళ పప్పెట్స్ ని తీసుకొచ్చి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చామని చెప్పి జెండా ఇచ్చి రూలర్ కింద పెట్టారు అంతే. ధన్యవాదాలు రమణ గారు. మళ్ళీ మనం ఇంకొక షోతో ఇంకొక వారం కలుద్దాం. తప్పకుండా. Mind Media, the voice of India.